టిప్ టాప్ గా రెడీ అయ్యో. మరి మిమ్మల్ని మీరు గుర్తుపట్టేది ఎలాగా? డ్రెస్ కోడ్ చెప్పిందిగా. తనకి చెప్పిన డ్రెస్లో వెళ్తే థ్రిల్ ఏముందే. ఫోన్లో మాట్లాడుతున్న ఉదిన్ని ఈరోజు నేరుగా కలవబోతున్నాడన్నయ్య. అవునా? ఏంటి రెస్టారెంట్కి రమ్మని ఇంకా రాలేదు? అన్నయ్య చూసా వదిని ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? హైట్ ఉంటుందా? జుట్టు పొట్టిగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా? మాట్లాడవేంటన్నయ్య? వదిన ఎలా ఉందో చెప్పవేంటి? మంచి కలరా? నీ హైట్కి నీ పక్కన తను ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుందా లావుగా ఉంటుందా? ఏమైందన్నయ్య? ఏమడిగినా సమాధానం చెప్పవే. చూస్తే కదా నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. అదేంటి తను రాలేదా? వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను. సింపుల్గా ఫోన్ చేసి కాలేజ్లో పనుంది రావడం కుదరదు అంది. అదేంటి వస్తావా రావా అని హడావిడి చేసి తీరా తను రాకపోవడం ఏంటన్నయ్య? అదే కదా అర్థం కాంది. వద్దు వద్దు అంటే లేదు చూడాల్సిందే కలవాల్సిందే అంది. తీరా ఫోన్ చేసి రాలేను అంది. పోనీ మళ్ళీ ఎప్పుడు కలుస్తావంటే వీలు చూసుకొని ఫోన్ చేస్తుందంట. సడన్ గా ఇలా ఎందుకు మాట మార్చింది? పోనీ టైం పాస్ చేసే మనిషి అంటే తన మాటల్లో సిన్సియారిటీ ఉంది. అందుకే కదా తన మీద అభిమానం పెంచుకుంది. ఛ, మొత్తానికి ఈరోజు మూడౌట్ చేసింది. పోనీలే అన్నయ్య, ఒక్కసారే కదా మిస్ అయింది. నిజంగా తను రాలేనంత పనేదన్నా ఉందేమో. నెక్స్ట్ టైం చూద్దాం. రాజా, ఏమైందిరా ఇంటర్వ్యూ? అది నాన్న ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందంట నాన్న. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఏదో పని పడి రాలేదంట. అలాగా? దానికి నువ్వు అంత బాధపడటం దేనికిరా? పెద్దోళ్ళు వాళ్ళకే పని పడి రాలేదు, మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా. అది కాదు నాన్న, అది నాన్న చెప్పింది నిజమే కదన్నయ్య. మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారులే, ఈసారి మిస్ అవ్వదు. ఏంటోరా కష్టానికి విలువ లేకుండా పోయింది. రాత్రింబవళ్ళు చదవడం ఏంటి, ఆ చదివిన దానికి తగిన ఉద్యోగం ఇవ్వడానికి ఇలా తిప్పడమేంటి? చదువు అవగానే ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఇక చదువులెందుకురా? నువ్వేమి ఇదవకరా, వచ్చే రోజు నిన్న ఉద్యోగం ఎత్తుక్కుంటూ వస్తుంది. పాపం నాన్న నేను ఇంటర్వ్యూ గురించి బాధపడుతున్నాను అనుకుంటున్నాడు. నిజానికి ఇది కూడా ఇంటర్వ్యూ కదన్నయ్య. లైఫ్ ఇంటర్వ్యూ, లైఫ్ పార్ట్నర్ ఇంటర్వ్యూ. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకు నవ్వులాటగా ఉందే. లేదులే అన్నయ్య, నువ్వు బాధ పెడితే నేను సంతోషంగా ఎలా ఉండగలను? పద టిఫిన్ చేద్దు గాని. హరివిల్లులోనా ప్రాణాన్ని పోసి ప్రియురాలిలాగా మలిచాడు బ్రహ్మ.
ఎవరా అబ్బాయి? మమ్మీ ఏమన్నావు? ఎవరా అబ్బాయి అన్నాను. చచా అదేం లేదు. ఆలోచిస్తే అబ్బాయి గురించేనా? ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది అంటే అది ఖచ్చితంగా అబ్బాయి గురించే. అలా ఎలా ఫిక్స్ అవుతావు మమ్మీ? నీకు అమ్మని కాకముందు నేను అమ్మాయినే. చెప్పు, ఎవరతను? అదే మమ్మీ, ఫస్ట్ లో ఒక ఇడియట్తో గొడవ పడ్డాను అని చెప్పానే. నీకు తెచ్చిన గిఫ్ట్ మిస్ అయితే కొరియర్లో పంపించాడు. మొన్న నేను మిస్ అయ్యానని మీరు కంగారు పడ్డప్పుడు పోలీస్ స్టేషన్లో నాతో పాటు ఉన్నాడు కదా, అతనే. ఓ, ఆ ఇడియట్టే ఈ జెంటిల్మన్నా? అవును మమ్మీ. ఇప్పుడు అతన్ని గుర్తు చేసుకోవడానికి కారణం? మొన్నటి వరకు ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్ళం, కానీ ఫోన్లో నేను మాట్లాడుతుంది తనతో అని నాకు తెలీదు. తను మాట్లాడుతుంది కూడా నాతో అని తనకు కూడా తెలీదు. ఫస్ట్ టైం ఇద్దరం కలుసుకోవాలి అనుకున్నాము. పాపం, నీకలా దొరికిపోయాడా? నాకు వెంటనే చెప్పేద్దాం అనిపించింది, కానీ తను నా కోసం తపన పడుతుంటే సరదాగా ఆట పట్టిద్దామని ఆగాను. అంటే గొడవతో మొదలైన మీ పరిచయం ఆట పట్టించుకునేదాకా వచ్చిందన్నమాట. అవును మమ్మీ, నేనే మొదటి నుంచి తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. రాజా చాలా మంచివాడు మమ్మీ. అతని మంచితనం అడవిలో ఒంటరిగా అతనితో తిరిగినప్పుడే నాకు అర్థమైంది. ఏంటమ్మా, అతన్ని ప్రేమిస్తున్నావా? అవును మమ్మీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి మంచివాడే అనిపిస్తోంది. నువ్వింతగా ఆలోచిస్తున్నావంటే నీకు వేరే సంబంధం చూడాల్సిన అవసరం మాకు లేదు అని అర్థమయ్యింది. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనే ఈ విషయం చెప్దామనుకున్నాను మమ్మీ. పర్వాలేదులేమ్మా, నీ సెలక్షన్ కరెక్ట్ కాదు అంటే నాకు చెప్పలేదని బాధపడేదాన్ని. మమ్మీ, డాడీకి అప్పుడే ఈ విషయం చెప్పొద్దే. అలాగే, మీరిద్దరూ కలిశాక మీ డాడీ మూడ్ చూసి చెప్తాంలే. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. హలో. ఏంటి సార్, వాయిస్ డల్ గా ఉంది? ఫస్ట్ టైం మీటింగ్ మిస్ అయిందనా? ఉండదా మరి? ఎంతో ఎగ్జైటింగ్ గా వస్తే సింపుల్ గా ఫోన్ చేసి రావడం లేదు అంటే ఎలా ఉంటుంది? అయ్యో, బాగా ఫీల్ అయినట్టున్నావుగా. ఫోన్లో మాటలు పెంచింది నువ్వు, కలవాలి కలవాలి అని కలవరించింది నువ్వు, స్పాట్ డ్రెస్ కోడ్ డిసైడ్ చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి ఫైనల్ గా రాకపోతే ఏంటి అర్థం? ఓకే, అన్నీ నేనే చేశాను, బట్ జెన్యూన్ గా చేశాను. నువ్వు తప్పు చేసి నన్నంటావేంటి? తప్ప నేనేం చేశాను? నేను చెప్పిన డ్రెస్ ఏంటి, నువ్వు వేసుకొచ్చిన డ్రెస్ ఏంటి? అంటే నువ్వొచ్చావా? వచ్చాను, చూశాను. నన్ను చీట్ చేసి నేనెవరో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావని అర్థమయ్యి కామ్గా తిరిగొచ్చేశాను. నేనని ఎలా గుర్తుపట్టావు? నా కోసం వెతికే నీ కళ్ళని చూసి. ఏ నిజంగా నాకు ఆలోచన లేదు. నా చెల్లెలిచ్చిన ఐడియా ఫాలో అయ్యానంతే. ఐడియా ఎవరిచ్చినా మాట తప్పింది నువ్వు. ఓకే, ఈసారి జెన్యూన్ గా కలుద్దాం. చెప్పు, ఎక్కడ కలుద్దాం? నో, నేను ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యాను. సారీ చెప్తున్నాను కదా. నాకు తెలిసిపోయింది కాబట్టి సారీ చెప్తున్నావు. లేదంటే నేను అమాయకంగా వచ్చుంటే నేనెవరో కనిపెట్టి నన్ను ఏడిపించాలనేగా నీ ఉద్దేశం? అబ్బా, ఆ విషయం వదిలిపెట్టవా? లేదు, నువ్వు మొదలుపెట్టినా అదేదో బాగుంది. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలుసు కాబట్టి నువ్వెలా నన్ను ఆట పట్టించాలనుకున్నావో అలాగే నిన్ను నేను ఆట పట్టిస్తాను. ఇంత శాడిజం పనికిరాదు. అవును మరి, నువ్వు చేస్తే సరదా, నేను చేస్తే శాడిజం, అంతేనా? అలా అని కాదు, ఇప్పుడు నాకు నేను చూడాలని ఎక్సైటింగ్ గా ఉంది. ప్లీజ్, ఎక్కడ కలుద్దామో చెప్పు.
నాకు ఈ కోపం తగ్గి ఎప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు కలుద్దాం. ఓకే, బాయ్. లలిత లలిత ఏమైందన్నయ్య? ఏముంది, నువ్వు ఇచ్చిన ఐడియా తను కనిపెట్టేసింది. తను నన్ను చూసింది, నేను తన్ని చూడలేకపోయాను. వదిన నిన్ను ఎలా గుర్తుపట్టింది? తన కోసం వెతకడం చూసి. తను చెప్పిన డ్రెస్ లో వెళ్ళలేకపోయినా తను నిన్ను గుర్తుపట్టింది. నువ్వు గుర్తుపట్టలేకపోయావు అంటే తను నువ్వు చెప్పిన డ్రెస్ లో రాలేదనే కదా? అవును కదా. మనం వేసిన ఐడియానే తను వేసిందన్నయ్య. అమ్మా, వదిన సామాన్యురాలు కాదు. ఏమైనా తను నన్ను చూసేసింది. నేను తన్ని ఎప్పుడు చూస్తానా అని నాకు టెన్షన్గా ఉంది. ఎలాగైనా తన్ని చూడాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇదే బెస్ట్ ప్లేస్ సార్. ప్రతి చోట రియల్ ఎస్టేట్ బాగా ఉంది, కానీ ఇక్కడ తక్కువ. ఎందుకంటే రోజు రోజుకి రేటు పెరిగిపోతూనే ఉంటుంది. అందుకే కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అమ్మేవాళ్లే లేరు సార్. నేను ఈ ఏరియా గురించి విన్నాను, అందుకే ఇక్కడ ఎస్టేట్ కొనాలనుకుంటున్నాను. మొన్నే సార్ 54 ఎకరాల టీ ఎస్టేటు ఓనర్ ఫారిన్ వెళ్ళిపోతూ అమ్మేశాడు. అయిపోయిన దాని గురించి ఎందుకు, కానీ నా కోసం ఏదైనా ఎస్టేట్ చూసి పెట్టండి. ఉండటానికి ఎస్టేట్స్ చాలా ఉన్నాయి సార్, కానీ అమ్మాలి కదా. చూడండి, నాకు ఎక్కువ టైం లేదు. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఈలోపు మీరు చూడగలనంటే చెప్పండి, లేదంటే మరొకరి ద్వారా ట్రై చేసుకుంటాను. సార్, ఈ ఏరియాలో నాకన్నా మంచి మీడియేటర్ మీకు దొరకడు సార్. పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులకి, బిజినెస్ మ్యాన్లకి ఇక్కడ ఎస్టేట్లు ఇప్పించింది నేనే సార్. అలాంటప్పుడు కొంచెం త్వరగా నాకు కూడా ఒకటి చూడవయ్యా. పక్క విలేజ్లో ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన దగ్గర చాలా ఎస్టేట్స్ ఉన్నాయి, కానీ ఆయనకి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ నువ్వే చెప్పేస్తే ఎలాగయ్యా? అడిగి చూడు. అన్ని ఎస్టేట్లు ఉన్నప్పుడు ఏం చేసుకుంటాడు? కావాలంటే మార్కెట్ రేట్ మీద 10 రూపాయలు ఎక్కువే ఇస్తాను. నాకైతే ఈ ఏరియాలో ఒక ఎస్టేట్ కావాలి. ఈ ఏరియాలో అంటే కొంచెం దూరమైనా పర్వాలేదా సార్? ఊటీ, పొల్లాచి, మునార్ ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే నాకు ఓకే. అలా అయితే ఓకే సార్. మీరు రేపు ఒకసారి రండి, ఎస్టేట్ చూపిస్తాను. మీకు నచ్చితే మాట్లాడేస్తాను. అలాగే, మీ ఏర్పాట్లలో మీరుండండి. ఓకే సార్, ఉంటాను. ఏ లలిత, ఏంటి అప్పుడే వచ్చేసావు? కలిసావా నీ ఫోన్ ఎవరిని?
కలవలేదు గాని చూశాను. సరదాగా కాసేపు ఆడుకున్నాను. అదేంటి? నేనేం ప్లాన్ చేశానో తను అదే ప్లాన్ చేశాడు. చెప్పిన డ్రెస్ లో కాకుండా మరొక డ్రెస్ లో వచ్చాడు. అమ్మో, ఐఎస్ఐకి అన్ని తెలివితేటలున్నాయా? అంత లేదు. వాళ్ళ సిస్టర్ చెప్పిందంట, తను ఫాలో అయ్యాడు. అదే కదా, ఐఎస్ఐ మార్క్ మగాళ్ళకి అన్ని తెలివితేటలుండవు. అవునే, తను చెప్పిన డ్రెస్ లో రాకపోతే నువ్వెలా గుర్తుపట్టావు? వెయిట్ చేసి ఫోన్ చేద్దామని పక్కకి వెళ్ళానా, తీరా ఫోన్ చూస్తే తన దగ్గర రింగ్ అవుతుంది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నా ఫోన్ లవర్ ఎవరో కాదే, ఎప్పుడు గొడవలు పడుతూ ఈ మధ్యన అడవుల్లో కలిసామే ఆ రాజానే ఈ రాజా. నిజమా? ఫస్ట్ నేను కూడా ఇలాగే బిత్తిరిపోయానే, తనే అని కన్ఫర్మ్ అయ్యాక అర్థమైంది. మాటల్లోనే కాదు, మనుషులం కూడా దగ్గరగానే ఉన్నామని. హా, ఇంక నీ లవ్కి తిరుగులేదే. ఇద్దరు శత్రువుల మధ్య ఏర్పడ్డ స్నేహం కాని ప్రేమ కాని శాశ్వతంగా ఉండిపోతుంది. సరే, అతనే అని తెలిసింది కదా, మరెందుకు మాట్లాడలేదు? తను నన్ను ఏడిపించాలనే కదా వేరే డ్రెస్ లో వచ్చాడు. ఇక నేను తనని ఏడిపిస్తాను. నేను ఎదురుగానే ఉన్నా తను నా కోసం వెతకడం, ఎదురు చూడడం నాకైతే భలే థ్రిల్ గా అనిపించింది. పాపమే. ఏంటి పాపం? నీలాగే తను కూడా సరదాగా ఆట పట్టిద్దాం అనుకొని ఉంటాడు. దానికోసం ఇన్ని రోజులు ఎదురు చూసిన మనిషి కళ్ళెదురుగా కనిపిస్తే మాట్లాడకుండా ఎలా వచ్చేసావు? కొద్ది రోజులు ఆడుకుందాం, ఆ తర్వాత నేనే చెప్పేస్తాను. వద్దే, దగ్గరగా వచ్చిన మనిషిని దూరంగా పెట్టడం మంచిది కాదు. ఎదురుగా ఉండి ఎవరో తెలియకుండా ఏడిపించే కన్నా ఒకరికొకరు తెలుసుకుని కలుసుకుంటే ఆ ఆనందమే బావుంటుంది. కొద్ది రోజులే లేవే. జీవితంలో ఆడుకోవాలి కాని జీవితంతో ఆడుకోకూడదే. వద్దు లలిత, పాపం అతనికి నువ్వే అని చెప్పేసే. ఏయ్ తనే. ఎలాగో ఫోన్ చేశాడుగా, చెప్పేవే.